హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇలా నేను వీడియో చేసి చాలా రోజులైతే అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, మనలో చాలామంది గోల్స్ పెట్టుకుంటారు. అంటే నేను ఫుట్బాలర్ అవ్వాలి, లేదా నేను యాక్టర్ అవ్వాలి, లేదా నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదంటే ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని చెప్పి. అయితే మనలోని చాలామంది, అంటే నాతో సహా చాలామంది మనలో ఏంటంటే అనుకుంటాం కానీ దాని గురించి ప్రయత్నించాం. ప్రయత్నం అనేది మనం చేయమన్నమాట. నేను నా లైఫ్లోని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను, నేను అనుకున్న గోల్కి నేను దాన్ని ప్రయత్నించలేదని చెప్పి. మనం ఏదైనా అనుకుంటే, ఒక లక్ష్యం పెట్టుకుంటే దాంట్లోని మనం విజయం సాధించవచ్చు లేదా ఓడిపోవచ్చు. కానీ దాని గురించి అసలు ప్రయత్నమే చేయకుండా ఉండడం అనేది నిజంగా మన జీవితంలోని చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం దాని గురించి సాధన చేసే శక్తి ఉంది. దానికి మనం ఒకవేళ గట్టిగా బాగా సాధన చేస్తే దాని గురించి మనం విజయం సాధించే అవకాశం ఉంది. కానీ దాని గురించి మనం అసలు ప్రయత్నించకుండా వదిలేయడం అనేది నిజంగా మన లైఫ్లోని ఒక ఏజ్ వచ్చేసరికి మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. అంటే అప్పుడు నేను ఏదైనా ప్రయత్నించుంటే బాగుండే. సపోజ్ నేను యాక్టర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, దాని గురించి నేను హార్డ్ వర్క్ చేస్తే బాగుండే. లేదంటే ఫుట్బాలర్ అవ్వాలనుకున్నాను అనుకోండి, నేను ఇలాగ ప్రాక్టీస్ చేస్తే బాగుండే అని చెప్పి, ఇలాగ ప్రతి ఒక్క ఏ ఫీల్డ్ అయినా, యాక్టర్ అవ్వాలనుకున్నా, ఫుట్బాలర్ అవ్వాలనుకున్నా, క్రికెటర్ అవ్వాలనుకున్నా, ఐఏఎస్ అవ్వాలనుకున్నా, ఐపీఎస్ అవ్వాలనుకున్నా, లేదా ఏదైనా ఒక మంచి కంపెనీలో జాబ్ సంపాదించాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలన్నా, ఏ ఫీల్డ్ అయినా సరే మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, మనం అవ్వాలి అనుకున్నప్పుడు మనం దాని గురించి ప్రయత్నించాలి. జీవితంలో ఏముందండి చెప్పండి? ఇప్పుడు అది ప్రయత్నించకుండా మనం వదిలేసామంటే, దాని గురించి అలాగా ఆశపడుతూ అది ఇంకా మనకి ఎలాగుంటుందంటే, ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. ఎందుకంటే దానికి మనకి అర్హత ఉండి, అంటే మనం ప్రయత్నిస్తే సాధించగలిగే అవకాశం ఉండి కూడా మనం ప్రయత్నించకుండా దాన్ని వదిలేయడం అనేది జీవితంలోని రిగ్రెట్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అదృష్టం వాళ్ళు అవుతారు. వాళ్ళు అనుకున్నది ఎక్కడో 100కి ఒక 5% అంతమందో అదృష్టం వల్ల వాళ్ళు అనుకునే గోల్, అంటే వాళ్ళకి అదృష్టం వల్ల తగలడం గట్టా అవుతూ ఉంటాయి. కానీ ఆ తర్వాత వాళ్ళు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కోలేరు అనమాట. ఎవరో కొంతమంది అచీవ్ అయిన తర్వాత దాని గురించి ఇంకా హార్డ్ వర్క్ చేసి దాని గురించి తెలుసుకుని దాన్ని ఎదుర్కోగలరు. కానీ ఏదైనా మనకి లక్ ద్వారా వచ్చింది ఆ తర్వాత నిలబడదు అనమాట. అంటే మనం లక్ ద్వారా వచ్చింది ఎలాగంటే, సపోజు ఏదైనా జాబ్ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా, సపోజు మనకి లక్ ద్వారా ఏదైనా వచ్చిందనుకోండి, తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం ఫేస్ చేయలేం. కానీ మనం ప్రయత్నిస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనం వెళ్ళినప్పుడు, మనం ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు, ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం దాన్ని ఫేస్ చేయగలం అన్నమాట. అది ఇప్పుడు నేను కూడా చెప్పాలని అంటే, నేను ఎన్నో గోల్స్ పెట్టుకున్నాను. ఇలా క్రికెటర్ అవ్వాలి, ఇలాగ ఫుట్బాలర్ అవ్వాలి అనుకుని. కానీ ఉన్న పరిస్థితుల వల్ల నేనైతే అవ్వలేకపోయాను అనమాట. నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది ఏంటంటే, నేను దాని గురించి ప్రయత్నం చేయలేదు. ఏదో మన పరిస్థితులు మనకి ఇలా ఉన్నాయి కదా, మనం ఇంకేమవుతాం అనుకున్నానే తప్ప దాని గురించి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చూడండి, బయటన ఏదైనా కష్టపడి ప్రయత్నిస్తే విజయం మనం సాధిస్తామో లేదో పక్కన పెడితే, మనం ప్రయత్నించాం కదా, ఆ సాటిస్ఫాక్షన్ అనేది, నేను ప్రయత్నించాను ఇంకా రాలేదు అని చెప్పి ఇంక అనుకోవచ్చు మనం. కానీ ఏ ప్రయత్నం చేయకుండా మనం నాకేం రాలేదే అని చెప్పి అది ఫీల్ అయితే మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది. సపోజ్ మీకు ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను బాగా ఆడుతాడు, అంటే ఒక క్రికెట్ బాగా ఆడే వ్యక్తి. అతను ఏం చేశారంటే, క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ దాని గురించి ఎక్కువగా ప్రయత్నించలేదు.
ఇంకేమవుతారో అంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని చాలా కష్టమని చెప్పి ఇంకేమవుతామని చెప్పి ఎక్కువ ఇంకా పట్టించుకోలేదు. కానీ అతనికి చాలా ఆశ ఉంది క్రికెటర్ అవుదామని చెప్పి. ఆ తర్వాత ఇంకా ఏదో జాబ్ చేసుకుంటూ ఉండిపోయాడనమాట. కానీ దాని గురించి ఇంకొంచెం ప్రయత్నించుంటే, అతను ఇంకొంచెం హార్డ్ వర్క్ పెట్టుంటే ఏమో అవుదునేమో, అదే అనమాట నేను అంటుంది. ఎందుకంటే మన జీవితంలోని ఏదైనా మనం అనుకుంటే, మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే దాని గురించి ఫస్ట్ దాని గురించి ప్రయత్నించడం స్టార్ట్ చేయాలి. సపోజు ఇప్పుడున్న నా పరిస్థితికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, మంచి కాంటెంట్ క్రియేటర్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. అయితే నేను ప్రయత్నించడం అంటే 2.5 సంవత్సరాల కిందట యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఫస్ట్ సక్సెస్ అయ్యాను. అంటే అక్కడే నాకు చిన్నది విజయం లాంటిది. ఎందుకంటే పెట్టాను ఆ తర్వాత నేను పెట్టిన కొన్ని వీడియోస్కి వేలల్లో వ్యూస్ కూడా వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. అయితే నేను చేసిన తప్పు ఏంటంటే కన్సిస్టెన్సీ, ఒక డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా పెట్టకపోవడం. అది వేరే విషయం, దాని గురించి మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. కాబట్టి మనం ఏదైనా మనం సాధించాలనుకుంటే ఫస్ట్ దాని గురించి ప్రయత్నించాలి. తరువాత ఇంకా గెలుపు అంటే విజయం సాధిస్తామో లేనిదో అనేది పక్కన విషయం. కానీ మనం ప్రయత్నించకుండా ఉంటే మాత్రం మనం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాం. లైఫ్లోనే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి మనం ఏదైనా మనం సాధించగలమని చెప్పి మనం అనుకుంటాం కదా, దాని గురించి మనం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఓన్లీ అది నా గోలు, నేను అలా చేయాలనుకుంటున్నాను, మనం దానికి సాధించడానికి మనకి వయసు ఉండి సాధించగలిగే అర్హతలు ఉంటే దాన్ని మనం సాధించకపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే రిగ్రెట్ ఫీల్ అయిపోతాం, అయ్యో నేను అనవసరంగా చేయలేదే అని చెప్పి. ఆ రిగ్రెట్నెస్ మాత్రం ఉండకూడదు. ప్రయత్నిస్తాం. సక్సెస్ అయితే మంచిదే, సక్సెస్ అవ్వలేదా కానీ ఇలా బాధ అయితే ఉండదు. అయ్యో నేను సాధించలేకపోయినా అని బాధ అయితే ఉండదు అనమాట. అంటే నేను అసలు ప్రయత్నించలేదే అని చెప్పే బాధ అయితే ఉండదు. అది ఫ్రెండ్స్, నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏమనుకుంటున్నారో, మీ లైఫ్లోని మీరేం సాధించాలనుకుంటున్నారో మనకి కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ అందరికీ చెప్తున్నాను, మీరైనా నేనైనా ఎవరమైనా మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నప్పుడు దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ప్రయత్నించడం స్టార్ట్ చేయాలన్నమాట. దాని గురించి కష్టపడిన తర్వాత విజయం అపజయం అవి పక్కన పెట్టాలి. మనం దాని గురించి మనం ప్రయత్నం చేస్తేనే సగం గెలిచినట్టు. తర్వాత గెలుపు ఓటములు అనేవి సహజం, అది పక్కన పెట్టేయాలన్నమాట. మనందరం ఆ రిగ్రెట్నెస్ మాత్రం ఉండకూడదు మన లైఫ్లోని, ప్రయత్నించకుండా వదిలేసామని చెప్పి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. కాబట్టి ఇప్పటి వరకు మన వీడియో చూసుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.